మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క బైబిల్ స్టడీని మనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ స్టడీలో మనము ఒక బ్రాడ్ టైటిల్ తీసుకొని స్టడీ చేస్తున్నాము. అది వాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన అంటే ఏమిటి అన్న మ్యాక్రో థీమ్, పెద్ద థీమ్లో దానికి నిర్వచనాలు వాక్యం నుండియే మనము ఇస్తూ వస్తున్నాము. దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, క్రొత్త నిబంధన కానీ పాత నిబంధన కానీ ఏది మనము ధ్యానం చేస్తున్నా దానిని క్రొత్త నిబంధన అంటే ఏమిటి అనే ఫ్రేమ్వర్క్లో చూడాలి. అప్పుడు మనకు హోలిస్టిక్ మీనింగ్ మనకు దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ అర్థము చెప్పడం కంటే దానిని క్రొత్త నిబంధన వెలుగులో, పాత నిబంధన చదువుతున్నప్పుడు క్రొత్త నిబంధన ఫ్రేమ్వర్క్ని మనం అప్లై చేయాలి. మరియు క్రొత్త నిబంధనలో ఏదైనా చదువుతున్నప్పుడు కూడా ఆ 27 పుస్తకాల యొక్క సారాంశమును మనం అప్లై చేసుకోవాలి. దాని మధ్యలోనే మనం ఉండాలి. సో దానిని రకరకాల క్రొత్త నిబంధన అంటే ఏమిటి అన్నటువంటిది మనము కొన్ని వచనాలలో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఇది అంటే అప్పుడు ప్రజలకున్న సమస్యలకు జవాబులు ఇవన్నీ. ఇప్పుడు కూడా ప్రజలకున్నటువంటి ప్రశ్నలకు జవాబులు. రైట్, దాన్ని మనము కొనసాగిద్దాము. క్రొత్త నిబంధన అంటే ఏమిటి గడిచినటువంటి 7 వారాలలో మనము స్టడీ చేస్తూ వస్తున్నాము. ఈరోజు కూడా కొన్ని వచనాలను ధ్యానం చేద్దాం. ఇంకొకటి, ఈ బైబిల్ స్టడీ జరుగుతున్నప్పుడు కొన్ని బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అవి మనము తీసుకోవడము మంచిది. అంటే బైబిల్ స్టడీ ప్రిన్సిపల్స్ అనేటువంటిది ఒక్కటే సబ్జెక్టుగా నేను చెప్పడం లేదు. అది మనము ఇంట్రడక్టరీ క్లాసెస్లో కొన్ని చూసాము. కానీ ఇప్పుడు స్టడీ చేస్తున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదైనా ఒక సూత్రాలు, కోణాలు, బైబిల్ స్టడీ మెథడ్స్ ఇస్తే మనం వాటిని తీసుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. ఇక్కడ ప్రశ్న జవాబు. రోమపత్రికలో చాలా ప్రశ్నలు జవాబులు మనము చూస్తూ ఉంటాము. Well then, if we emphasize faith, does this mean that we can forget about the law? Of course not. In fact, only when we have faith do we truly fulfill the law. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఈ మాటలు పలుకుతున్న సమయానికి పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పెద్ద ప్రశ్న అంటే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఒక పెద్ద మతం లేదా ఒక పెద్ద దేశమే వారి దేవుడు మాకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము అని అనుసరిస్తున్నటువంటి వారికి యేసుక్రీస్తు బోధలు, దేవుని యొక్క ప్రణాళికలు ఎప్పుడైతే చెప్పబడుతున్నాయో, ఈ ధర్మశాస్త్రం అనుసరిస్తున్నటువంటి వారికి ఒక పెద్ద
భయము, అపాయము, విరోధము అని భావించేటటువంటి కాలములో ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు, మీరేం భయపడనక్కర్లేదు, ధర్మశాస్త్రం అనుసరించు వారులారా, విశ్వాసము గూర్చి చెప్పుచున్నప్పుడు మేము ధర్మశాస్త్రాన్ని స్థిరపరుచుచున్నాము. ఇంకొక మాటలో విశ్వాసం అన్నటువంటిది మేము కొత్తగా చెప్పడం లేదు, మీ దగ్గర ఉన్నది కూడా అదే. అంటే ధర్మశాస్త్రములో ఉన్నది కూడా అదే విశ్వాసము. ఇక వెంటనే రోమపత్రిక 4వ అధ్యాయములో మీరు చూస్తే మొత్తము అబ్రహాము గారి యొక్క గురించి, తన విశ్వాసం గురించి, తన విశ్వాసము ద్వారా ఏ విధముగా మీరే అంటారు కదా, అబ్రహాము మా తండ్రి అయిన అబ్రహాము, మా తండ్రి అయిన అబ్రహాము విశ్వాసులకు నీతిమంతుడు, మేము ఆయన పిల్లలము కాబట్టి మేము న్యాచురల్గా నీతిమంతులము. అయితే ఇదిగో వినండి, అబ్రహాం గారికి కూడా విశ్వాసము ఉంది. పరిశుద్ధాత్మదేవుడు ఎంత చక్కగా వారికి బోధిస్తున్నాడో మనము చూడవచ్చు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లన రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాం. అయితే ఈ 3వ అధ్యాయంలో ఇంకొక మాట, అంటే ఈ సందర్భం చాలా క్లిష్టమైనటువంటి సందర్భం. విశ్వాసము అన్న పదము ఎప్పుడైతే వస్తుందో ఇస్రాయేలులకు అడ్డు వచ్చేది ఏంటంటే వారి యొక్క క్రియలు. ఇదే సమస్య రోమన్ క్యాథలిక్స్లో కూడా ప్రారంభమైంది. ఇప్పుడు వీళ్ళైతే విశ్వాసము ద్వారానే కృప వల్లనే, విశ్వాసం ద్వారానే కృప వల్లనే అంటే, ఈ రోమన్ క్యాథలిక్లు ఏమంటారు? క్రియల వలన కూడా, విశ్వాసం ఏం తప్పనడం లేదు, మేము క్రియలు, కొన్ని దేవుడిచ్చినటువంటి క్రియలు కూడా, ఉదాహరణకు అదే ఇశ్రాయేలుకు అయితే సున్నతి చేసుకొనుట, అదే రోమన్ క్యాథలిక్స్ అయితే మనము కొంతమంది మీద కనికరపడి నీతి క్రియలు చేయుట ద్వారా కూడా మనము రక్షణ పొందవచ్చు. చర్చ్ అన్నటువంటి దాన్ని రోమన్ క్యాథలిక్లు ఫిక్స్ చేసేసి, చర్చ్ అన్నటువంటి దాంట్లో బైబిల్ అనేటువంటిది ఫిక్స్ చేసేసారు. దేనికి? లాటిన్ భాషకు బైబిల్ని ఫిక్స్ చేసేసి, క్లెర్జీ అన్నదాన్ని ఫిక్స్ చేసేసారు. క్లెర్జీ అంటే రోమన్ క్యాథలిక్లలో పోప్, దాని తర్వాత ఇక వివిధ రకాలైనటువంటి హైరార్కియల్ స్ట్రక్చర్స్, అది ఫిక్స్ అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా రక్షణ పొందాలంటే చర్చి ద్వారానే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభు బలిని ఆచరించాడు కదా, ఆచరిస్తున్నప్పుడు రొట్టె, ద్రాక్షరసము ఉన్నాయి కదా. నేను రోమన్ క్యాథలిక్ల గురించి చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఇప్పుడు మనం వింటున్నటువంటి సబ్జెక్టు, మనం మాట్లాడుతున్న సమయానికి క్రైస్తవ లోకమునకు చాలా అవసరమైనటువంటిది. చాలామంది మెల్లగా సైడ్ ట్రాక్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ రోమన్ క్యాథలిక్లలో బైబిల్ అనేటువంటిది ఫిక్స్ అయిపోయి, ప్రభు బల్లదానికి వచ్చే లోపల ఎప్పుడైతే యాజకుడు ఆ ప్రభు బల్లల చేతిలో పట్టుకొని, రొట్టెను ద్రాక్షరసం పట్టుకొని ప్రార్థన చేస్తే, ఆ రొట్టె నిజముగా యేసుక్రీస్తు శరీరముగా తయారవుతుంది, ఆ ద్రాక్షరసము నిజముగా యేసుక్రీస్తు రక్తముగా మారుతుంది.
ఇవి గుర్తులు కాదు, ఇవి నిజమైనటువంటి యేసు శరీరమే, నిజమైనటువంటి యేసు రక్తమే అని బోధించారు, పాటించారు. మరియు బైబిల్ని మాత్రము లాటిన్ భాషలో మాత్రమే ఉండాలి, దీన్ని తర్జుమా చేయకూడదు. మరియు పోప్ అన్నటువంటి వ్యక్తి, ఆయన దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనుడు. ఆయన ఏది చెప్తే ఇంకా దేవుడు చెప్పినట్టే అనే నమ్మకం ప్రజలలో ఉన్నటువంటి విషయము. తర్వాత క్యాననైజేషన్ అనే పదం ఉంటుంది. క్యాననైజేషన్ అంటే సెయింట్హుడ్, రివార్డింగ్ కొంతమందిని వారు ఒక రివార్డ్ ఇస్తారు వాళ్ళని సెయింట్ అంటారు. అందుకని మనం అక్కడక్కడ స్కూల్స్ చూస్తుంటాం కదా, సెయింట్ యాన్స్ అని, సెయింట్ తెరిసా అని, సెయింట్ పాల్స్, సెయింట్ ఆండ్రూస్. ఈ సెయింట్ అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ రోమన్ క్యాథలిక్లలో వీరు ఒక వ్యక్తి, ఎవరైనా కానీ, ఆడవారు కానీ మగవారు కానీ, వారు ఒక 2 క్రైటీరియాను మీట్ అవుతే సెయింట్ వస్తుంది. ఒకటేంటంటే యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా చూచిన అనుభవము ఉండాలి వాళ్ళకు. అది కళల ద్వారానో దర్శనాల ద్వారానో యేసుక్రీస్తుని ప్రత్యక్షంగా చూచిన అనుభవము. రెండవ క్రైటీరియా ఏంటి అంటే, వీరు ఒక అద్భుతము లేదా ఒక స్వస్థత ప్రత్యక్షంగా చేసినటువంటి అనుభవం ఉండాలి. అట్లా ఎవరైనా ఉంటే వారికి ఈ క్యాననైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. మన దేశంలో మదర్ తెరిసా గారికి కూడా రోమన్ క్యాథలిక్లు ఆ సెయింట్హుడ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా మనకి ఏంటి అంటే, న్యూ టెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇది విశ్వాసము. చర్చ్ అంటే ఇది విశ్వాసము ద్వారా రక్షణ పొందేది కానీ ఇక క్రియల వలన సంబంధం లేదు. ఇది వాట్ ఫాలోస్ సాల్వేషన్ ఇస్ క్రియలు, కానీ క్రియల వలన మనకు రక్షణ రాదు. ఇంకొక విషయం చెప్పి నేను ముందుకెళ్తా. క్యాననైజేషన్ ఒకటి, ఇంకొకటి పాప పరిహార పత్రికలు. అది ఇప్పుడు లేవు కానీ చాలా సంవత్సరములు ఈ రోమన్ క్యాథలిక్లు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ప్రజలకు, క్రైస్తవులకు. మీ పాపాలు పోవాలంటే మీరు కొంత డబ్బు ఇవ్వాలి, ఆ యాజకునికి ఇస్తే ఆ యాజకుడు ఒక పేపర్ మీద నీ పాపాలు పోయినాయి అని రాసి నీకు ఇస్తాడు. దానికి ఏదో బైబిల్లో కొన్ని పుస్తకాల ఆధారం వారికి ఉండవచ్చు, ఎందుకంటే మనకు 66 పుస్తకాలు ఉంటాయి, వారికైతే దాంతో పాటు ఇంకొక 13 పుస్తకాలు ఉంటాయి. ఆ 13 పుస్తకాలలో ఎక్కడైనా మరి దానికి ఆధారం ఉందో లేదో నాకైతే తెలియదు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. మనకు నేరుగా ఇస్రాయేల్ మన చుట్టూ ఏం లేరు, కానీ రోమన్ క్యాథలిక్లు ఉన్నారు. విత్ ఇన్ చర్చ్ కూడా, విత్ ఇన్ చర్చ్ అనేటువంటి దాని మీద అంటే ఇప్పుడు మనం గురించి మనలో కూడా ధర్మశాస్త్రం అనే పదం మనం వాడడం లేదు, కానీ గలతీ పత్రికలో అన్యుల నుంచి రక్షించబడిన వారికి ఒక పదం ఉంది. అదే యూదుల నుంచి రక్షించబడితే ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వారిలో ఏవైనా ఉండే అవకాశం ఉంది. మరి మనం ఇంతకుముందు అన్యులం కదా,
మరి అన్యుల నుంచి రక్షించబడిన వారికి ఉన్న ప్రమాదం ఏంటంటే మూల పాఠములు. మూల పాఠములు కనుక ఇవన్నీ, ఈ బయటివన్నీ క్యాననైజేషన్, ఇవన్నీ పాప పరిహారార్థ పత్రాలు, లాటిన్ భాష, పోపు, మూల పాఠాలు ఇవన్నీ తీసేసి బై ఫెయిత్ బై గ్రేస్, ఇది న్యూ టెస్టిమెంట్. బై ఫెయిత్ బై గ్రేస్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లని రాదు, ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మీకు ఏదైనా ప్రశ్నలుంటే ఇప్పుడే రాసుకోవచ్చు. తర్వాత ప్రశ్న సమయంలో మనం చెప్పిన దాంట్లో నుండి మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. మనం వింటున్న దానిలో నుండియే అడగడానికి ప్రయత్నం చేయండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ వాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్? న్యూ టెస్టిమెంట్ అన్నటువంటిది యేసుక్రీస్తునందు వాగ్దానాల నెరవేర్పు. వాగ్దానం అంటే మనకందరికీ ఇష్టమే కదా, అదేం తప్పు కాదు. వాగ్దానము 100% రైట్. అప్పుడు రైట్, ఇప్పుడు రైట్. దేవుడు ఒక వాగ్దానం చేశాడంటే అది సత్యమే. ఇప్పుడు వాగ్దానాలు లేవు అనేది లేదు. ఇప్పుడు కూడా వాగ్దానాలు ఉన్నాయి, అప్పుడు కూడా వాగ్దానాలు ఉన్నాయి. అయితే దాంట్లో మరి వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ న్యూ టెస్టిమెంట్? ఆ వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఆ వాగ్దానాలన్నీ చూడండి. Second Corinthians, I will read it in English also. For all of God's promises have been fulfilled in Christ with a resounding yes, and through Christ our Amen, which means yes, ascends to God for his glory. అంటే వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దేవుని వాగ్దానము, ఈ వాగ్దానం అన్నటువంటిది ఇశ్రాయేలులకు చాలా దగ్గరగా ఉన్నటువంటి మాట. వాళ్ళకి చాలా వాగ్దానాలు ఉన్నాయి. చాలా వాగ్దానములు వీరివి, ధర్మశాస్త్రము వీరిది అని రోమాపత్రికలో మనం చూస్తాం. వారికి చూడండి, ఓకే, 4వ వచనంలో రోమాపత్రిక 9:4. అంటే వీరికున్న ఆధిక్యతలు, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఆధిక్యతలు చూడండి. రోమాపత్రిక 9:4. వీరు
ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. వాగ్దానములు వీరివి. సరే, వారికి చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతము వారు ఎదురు చూస్తున్నటువంటి, ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మెస్సయ. వాగ్దానం, దేవుని వాగ్దానం అది. అది ద్వితీయోపదేశ కాండములో 18వ అధ్యాయములో నా వంటి ఒక ప్రవక్త రాబోతున్నాడు. ఒక వాగ్దానం. యెషయా గ్రంథములో, జకర్యా గ్రంథములో ఒక మెస్సయ, ప్రిన్స్ ఆఫ్ పీస్ is going to, I am going to give you a prince of peace అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము వారు దాని కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి 2వ కొరింథీ 1వ అధ్యాయములో ఆ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. ఇక్కడ మనం పాఠం నేర్చుకోవాలండి. అంటే మనం క్రైస్తవులముగా పిలువబడుతున్నటువంటి మనము ఇవన్నీ పైన అన్ని కట్ చేసి మనకొక్కటి పదము ఏంటి? వాగ్దానాలు. ఈ వాగ్దానాలు అక్కడక్కడ ఇవి ప్రజలే ఈ వాక్యాన్ని తమకు అనుకూలముగా వాగ్దానాల పేరట తప్పిపోతున్నారు అనే సందర్భం కూడా మనకుంది. బైబిల్లో అన్ని వాగ్దానాలను యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చి ఆలోచన చేసి దానిలో నుండి మనం తీసుకోవచ్చు. క్రీస్తు లేని వాగ్దానము బైబిల్లో లేదు. ఈ వాక్యం నుండి మనం చెప్తున్నాము. ఈ వాక్యం నుండి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. క్రీస్తునందు. అప్పుడప్పుడు మా ఇంట్లో నీ కొరకు నేను వాగ్దానం తీసుకొని వస్తా అంటుంటారు కొంతమంది. నీ కొరకు వాగ్దానం తీసుకొని వస్తా, లేదా వాగ్దానం కొనుక్కుందాము, లేదా వాగ్దానాలను మనము రాసుకుందాము, వాగ్దానాలను బైబిల్లో పెట్టుకుందాము. మంచిదే కదండి. వాగ్దానం ఏమైనా తప్ప? వాగ్దానం పెట్టుకుంటే తప్ప? వాగ్దానం ఇంట్లో పెట్టుకుంటే తప్ప? వాక్యమే కదా. ఇక్కడ జాగ్రత్త ఏంటంటే వాటి యందు నమ్మిక అక్షరం అవుతుంది. ఇది గొప్ప ప్రమాదం. పెద్ద ప్రమాదం ఏంటంటే ఆ అక్షరాల మీద, మంచి అక్షరాలే అవి, మంచి అక్షరాలు, మంచి పదాలు, నిన్ను దీవిస్తాను, హెచ్చిస్తాను, నీకు అదిస్తాను, బహుమానం ఇస్తాను, విస్తరింపచేస్తాను, ఇవన్నీ మంచివే, వాక్యమే. కానీ క్రీస్తు లేదే. దాంట్లో క్రీస్తు ఎక్కడున్నాడు? పోనీ మీరు సారాంశం అంతా ఒక వాగ్దానం తీసుకొని ఆ వాగ్దానము పైన కింద చూసి దాని సందర్భం తీసుకొని ఆ వాగ్దానాన్ని క్రీస్తుకు దాన్ని ముడిపెట్టి ఈ వాగ్దానము క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచన చేసి కలిపి రాయండి. అట్లా కాకుండా ఎక్కడికక్కడ కట్ చేసి పైన పదాలను కింద పదాలను
అన్ని కట్ చేసి మనకి ఇష్టం వచ్చినటువంటి వాక్యము క్యాలెండర్ల మీద లేకపోతే ఇంకొక దగ్గర, అది ఉపయోగం లేనిది, చాలా ప్రమాదకరం. వాగ్దానం క్రీస్తునందు అవన్నీ కూడా నిశ్చయములై ఉన్నవి. న్యూ టెస్ట్మెంట్. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్? ఇది మనం వాక్యము వింటున్నప్పుడే అవి మనం తీసుకోవాలి. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయములో 9వ వాక్యం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 9. 8వ వచనం నేను చదువుతాను. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పలుమారు సంకల్పము, ఏర్పాటు, దేవుని సంకల్పము, దేవుని ఏర్పాటు చూడండి. అందుకనే ఈ పదాలన్నీ కూడా తెలుగు బైబిల్లో కలిపి రాయబడింది, రాసి ఉంచినది మనం చూస్తాము. 4వ వచనంలో, అంటే ఆ పదాలను మీరు గుర్తుపట్టడానికి చూపిస్తున్నాను. 4వ వచనంలో ఎట్లనగా, 4 నుంచి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. 2 పదాలను గమనించండి ఈ టెక్స్ట్లో. 4వ వచనం నుండి ఫస్ట్ పదం ఏంటంటే ప్రియుని యందు, దేవుని సంకల్పము, దేవుని ప్లాన్. తర్వాత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. దేవుని కృపా మహిమ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున, మళ్ళా సంకల్పం కావున చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఈ సంకల్పము, మరలా సంకల్పం, ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ప్లాన్. ఒక్కొక్కసారి మనము మరలా 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి. సంకల్పము, చిత్తము, సంకల్పము క్రీస్తునందు. ఒక్కొక్కసారి మనం ఇట్లా కూడా ప్రశ్న వేయచ్చు, అసలు దేవుని ప్రణాళిక ఏంటి సార్? అసలు దేవుని ప్లాన్ ఏంటి మొత్తం? వాట్ ఈస్ ద గ్రాండ్ ప్లాన్ ఆఫ్ గాడ్? లేదా నా విషయంలో దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈజ్ న్యూ టెస్ట్మెంట్? ఒక మాటలో చెప్పండి, అసలు దేవుడు నా పట్ల ఆయన చిత్తం ఏంటి? ఒక్క మాటలో నువ్వు రక్షణ పొందాలి, నేను రక్షణ పొందాలి. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అంటే? ఇట్స్ అ గాడ్స్ గ్రాండ్ ప్లాన్ ఆఫ్ సేవింగ్ us త్రూ జీసస్ క్రైస్ట్, త్రూ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇవి 2 కాదు, ఒక్కటే. నేను మరలా చెప్తున్నా. వాట్స్ అ గ్రాండ్ ప్లాన్ ఆఫ్ గాడ్?
ఈజ్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. వాట్ ఈజ్ న్యూ టెస్టిమెంట్? అబౌట్ గాడ్స్ ప్లాన్ టు సేవ్ మీ. వీరికి రావాలి. అంతేగాని మన బైబిల్ స్టడీ అంటేనే కొంతమంది చాలామంది ఎక్స్పెక్టేషన్ చేస్తారు. అది తప్పు కాదు. అసలు ఏ భాషలో, ఒరిజినల్ భాషలో, గ్రీక్ భాషలో దీని అర్థమైంది, దాని అర్థమైంది, హిస్టారికల్, జియోగ్రాఫికల్, లిటరరీ అప్రోచ్ టు టెక్స్ట్, అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎవరికి ఉపయోగపడాలనో వారికి ఉపయోగపడతాయి. కానీ చివరికి ఎక్కడ రావాలంటే, ఈ బైబిల్ స్టడీ చేస్తున్న వ్యక్తికి రక్షణ ఉందా, లేదా బైబిల్ స్టడీ అటెండ్ అవుతున్నటువంటి వారికి రక్షణ ఉందా? వెరీ సింపుల్. ఇది చాలా సింపుల్ సువార్తనే. దీన్ని కఠినం చేయడానికి నాకు ఇష్టం ఉండదు. కఠినం చేయాలంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ని మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనకు అస్సలైనటువంటిది సారం రావడానికి ఎంత మేరకు నాలెడ్జ్ అవసరమో ఆ నాలెడ్జ్ని మనం గుర్తిస్తున్నాము. సరే, ఇక్కడ ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా. 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇదంతా ఇంకొక మాట. ఈ ఎఫెసీ పత్రికలో దేవుని ప్లాన్ రివీల్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ప్లాన్ని మానవాళికే రివీల్ చేస్తున్నాడు. Here is a God who has this plan, who decided himself to do this great plan. ఈ ప్లాన్ యొక్క కాలం ఎంతవరకు కాలం ఇది? మనం ఒక బిల్డింగ్కి ఒక ప్లాన్ వేస్తారు, లేదా ఒక బ్రిడ్జికి ప్లాన్ వేస్తారు. ఈ ఇంజనీర్స్ ఒక టైం పీరియడ్ పెడతారు. ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఇంజనీర్ తోటి ఒక పెద్ద ఒక స్ట్రక్చర్ కట్టాలని అయితే ఇంజనీర్కి చెప్పారంట, ఇప్పుడు కట్టేది 400 సంవత్సరాలు ఉండాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏ రాళ్ళు వేస్తావో, ఎంత లోతు పునాది వేస్తావో, ఎట్లా నిర్మిస్తావో, కనీసం 400 సంవత్సరాలు ఉండాలి. దట్స్ దేర్ ప్లాన్. కానీ ఇక్కడ దేవుని ప్లాన్ ఏం తెలుసా అండి? భూమికి పునాదులు వేయబడినప్పుడు, ఉంది కదా ఆ మాట 6వ వచనంలో, జగత్తు పునాది ఓకే, నేను చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియునిందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపామహిమకు కీర్తి కలుగుటకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా, ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే. ప్లాన్ కాలం గమనించండి. జగత్తు పునాది వేయబడక ముందే అది స్టార్టింగ్. మరి ఎండింగ్ పాయింట్ ఎక్కడుంది? తన ఎదుట పరిశుద్ధులముగా ఉండే వరకు. అది ఇంకా లాస్ట్ కదా, అది తీర్పు దగ్గరకే కదా. తీర్పు తర్వాత ఇంకేం ఉండదు. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ రివీల్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. ఎవరైనా దేవుని యొక్క ప్రణాళిక, ప్లాన్ తెలుసుకోవాలంటే ఈ ఈ కొత్త నిబంధన చదివితే తెలుస్తుంది. ఇక్కడ ఇంకా ఎక్కువగా చెప్పబడింది ఇతర పుస్తకాలలో. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ ద హోల్ హ్యూమానిటీ, నాట్ అబౌట్ ఓన్లీ క్రిస్టియన్స్, నాట్ అబౌట్ ఓన్లీ ఇజ్రాయలైట్స్, ఫర్ ద హోల్ హ్యూమానిటీ దేవుని యొక్క ప్లాన్ ఉంది. వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్?
ఇది మనము ఈ వాక్యాల ద్వారా చూస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొకటి ఈ బైబిల్లో చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక్కొక్క పదం చాలా, నేను ఇంతకుముందే ప్రారంభంలో చెప్పాను, ఒక్కొక్క పదము ఒక్కొక్క తాళపు చెవి లాంటిది. దాదాపుగా అన్ని పదాలు దేవుడు అన్న, చిత్తము అన్న, యేసుక్రీస్తు అన్న, మహిమ అన్న, అవి చాలా పెద్ద పెద్దవి ఓపెన్ అయిపోతాయి. అవి ఓన్లీ కీసే. ఆ ఒక్క సంకల్పము అన్నది ఒక్కటి తీసుకుంటే అది ఒక తాళపు చెవి. పెద్ద భవనాన్ని, ఎన్నో వందల రూమ్స్ ఉన్నటువంటి భవనాన్ని ఓపెన్ చేసేస్తుంది. అందుకనే త్వరగా చదివి వెంటనే అర్థం చేసుకునేటటువంటిది ఇక్కడ ఆ భాష రాయబడలేదు. ఎక్కడికక్కడ వివరించి చెప్పి అది ఈ సబ్జెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ఇది అన్నటువంటిది ఉండదు ఇక్కడ. అన్ని సబ్జెక్టులు ఒకటి దగ్గర ఉండే, అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం ఆ విధంగా రాయించట. సరే, వాట్ ఈస్ న్యూ టెస్టిమెంట్ అన్న విషయాలను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక పాఠము చెప్పి నేను ముగిస్తాను. ఆయనకు మహిమ కలుగుటకై. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఈస్ టు సేవ్ the sinners through the blood of Jesus Christ to get glory. ఆయనకు మహిమ కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనేకులను తన వైపుకు ఆకర్షిస్తున్నాడు, లేదా రక్షిస్తున్నాడు, లేదా విడుదలను ఇస్తూ ఉన్నాడు. ఇది గాడ్స్ ప్లాన్. ఈ ప్లాన్ నాకు ఎంత దూరం దగ్గరగా ఉంది. ఐ పార్ట్ ఆఫ్ దిస్ గాడ్స్ ప్లాన్. నేను ఈ దేవుని యొక్క ప్రణాళికకు ఇది సరిపోయిందా? డస్ ఇట్ అప్లై టు మై ఓన్ హోమ్? నేను ఇంతకుముందు చెప్పాను, ఒక వ్యక్తి 400 సంవత్సరాలు అది ఉండాలి, స్ట్రక్చర్ ఉండాలి అని కట్టిస్తుంది కదా. అదే ప్లాన్ నా ఇంటికి నేను వేసుకోవచ్చా? చెల్లదని, అది చెల్లదు. నేను కూడా అందుకనే ఇట్స్ నాట్ అబౌట్ అవర్ ప్లాన్స్. ఇక్కడ దేవుడు ఒక ప్లాన్ వేశాడు, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. ఇప్పటి నుంచి వెనక్కి పోతే నిత్యత్వం, ఇప్పటి నుండి ముందుకు పోతే నిత్యత్వం. అంత పెద్ద ప్లాన్ ఇది, కొంతకాలం ఉండిపోయేది కాదు. క్రీస్తునందు ఈ ఎఫెసీ పత్రికలో 5 అధ్యాయాలలో మీరు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే నిదానంగా చదివితే ఒక పదము 31 సార్లు లేదా 35 సార్లు, 35 ఒక పదము రిపీట్ అవుతుంది. ఏంటంటే క్రీస్తునందు, ఇన్ క్రైస్ట్. ఇన్ క్రైస్ట్, దట్ ఈస్ ద న్యూ టెస్ట్మెంట్. ఎవరైనా అడిగితే చెప్పండి, వాట్ ఈస్ న్యూ టెస్ట్మెంట్ అంటే ఇన్ క్రైస్ట్ అని చెప్తే అయిపోతుంది. ఏది వాగ్దానాలు తీసుకోండి, ఇన్ క్రైస్ట్. విశ్వాసం తీసుకోండి, ఇన్ క్రైస్ట్. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించిన గాక. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్.